ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాం. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ఇవాళ జర్నలిస్టులు పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇస్తున్నారు, కలెక్టర్లకు నిరసన చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని మనం ముందుగా ఆలోచించుకున్నప్పుడు తెలంగాణ ఏర్పడి దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. 2 ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వం వచ్చింది, మొదటి ప్రభుత్వం పోయింది, 3 సార్లు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ జర్నలిస్టుల బతుకుల్లో ఏం మార్పు లేదు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో అదే సమస్యలు ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత, మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం తీసుకొస్తూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న మీడియాను ఇంతవరకు ఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదరించలేదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. ఇవాళ మీకు విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది జర్నలిస్టులు చనిపోయారు. ఈ 500 మంది జర్నలిస్టులు చనిపోయిన సంగతి ఎవరి దగ్గర లెక్కలు ఉన్నాయి? ఐఎన్పిఆర్ దగ్గర ఉందా, రెవెన్యూ శాఖ దగ్గర ఉందా, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఉందా, లేకపోతే జిఏడి దగ్గర ఉందా? ఈ మరణాలు సంభవిస్తున్నాయి? జర్నలిస్టులు ఇవాళ పేదల కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న క్రమంలో వాళ్ళు మరణిస్తుంటే ఏం చేస్తున్నారు? అందుకే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఏం చేస్తుందంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన పిలిపించినాం. గతంలో కూడా చాలా ఆందోళనలు చేసినాం. గతంలో పాత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అయినా సమస్యలు కొలికి రావట్లేదు. అంతెందుకు, చిన్న గుర్తింపు కార్డు, అక్రెడిటేషన్ కార్డు కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. గతంలో మీడియా అకాడమీ ఉంది, ఇప్పుడు మీడియా అకాడమీ ఉంది. విధానాలు మారుస్తున్నాం అని చెప్పి కాలాపైన చేయడం తప్ప మనం ఇచ్చే ఒక చిన్న అక్రెడిటేషన్ కార్డు కూడా సమయానుకూలంగా ఇవ్వలేకపోతున్నాం. ఆ నేపథ్యంలో ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ జర్నలిస్టుల సమస్యలు పెండింగ్లో పెట్టే ప్రయత్నాలు మీడియా అకాడమీలు చేస్తున్నాయి తప్ప అసలు సొల్యూషన్ ఏంటి, దీనికోసం ఏం చేయాలి, సంఘాలతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే మేధావులతో మాట్లాడి, లేకపోతే సీనియర్ ఎడిటర్లతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేయట్లేదు. మీడియా అకాడమీ కావచ్చు, సమాచార శాఖ కావచ్చు, లేదా ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా అంతిమంగా ఒకటే లక్ష్యంగా ఉండాలి, జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి. మా ఫెడరేషన్ ఎజెండా ఒకటే, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎజెండా జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధి. దీనికోసం మేము జర్నలిస్టుల కోసం ఎంతకైనా తగ్గిస్తాం, ఏమైనా చేయగలడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పటి కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాడైంది. కొత్త అక్రెడిటేషన్ కార్డు ఇవ్వడానికి మనకి ఇంతవరకు లేదు. మార్చి 37 పొడిగించారు. ఇప్పటిదాకా స్టేట్ లెవెల్ అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటు చేయలేదు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయలేదు. అసలు జర్నలిస్టుల మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఇంతవరకు దాడుల నివారణ కమిటీ లేదు. మహిళా జర్నలిస్టులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఆఫీస్ నుంచి ఇంటికి పోవడానికి రవాణా సౌకర్యం ఉండట్లేదు, ఆర్టీసీ బండి ఉండట్లేదు. అందుకే ఫెడరేషన్ ఒకటే డిమాండ్ పెట్టింది, మహిళా జర్నలిస్టుల కోసం రాత్రిపూట ఆయా పత్రికా ఛానళ్ల యజమానులు ఒప్పించి రాత్రిపూట రవాణా సౌకర్యం ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. ఇది ప్రభుత్వం చేస్తుందా, ప్రభుత్వం ఆయా సంస్థల మీద ఒత్తిడి తెచ్చి చేపిస్తుందా అనేది మాకు సంబంధం లేదు. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, సమాచారం అడుగుతున్నాం. ఇవాళ అట్లాగే రిటైర్ అయిన జర్నలిస్టుల కోసం పెన్షన్ సౌకర్యం కావాలంటున్నాం. ఇవాళ తమిళనాడు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పంజాబ్ కావచ్చు, చాలా రాష్ట్రాల్లో పెన్షన్ అమలు అవుతుంది. అట్లాగే దాడులకు సంబంధించి ప్రత్యేక రక్షణ చట్టం కోరుతున్నాం. ప్రత్యేక రక్షణ చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే రక్షణ చట్టం ఉందో జర్నలిస్టులకు కూడా అట్లే అడుగుతాం. ఇవాళ వార్తలు రాస్తే నేరుగా ఏ పోలీస్ స్టేషన్లోనే లేకపోతే ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది. మేము రాసిన కథనాలు కావచ్చు, ప్రసారాల మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మేము విచారణ ఎదుర్కోవడానికి జర్నలిస్టుగా మేము సిద్ధంగా ఉన్నాం. అదే సందర్భంలో మీరు తప్పులు చేస్తే మీడియా సహించదు, ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూనే ఉంటుంది. నిరంతరం మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి వాళ్ళ సమస్యలు పనిచేయడానికి ఉన్నాం. రాజ్యాంగ హోదా ఇవాళ మీడియాకు ఉంది. ఫోర్త్ ఎస్టేట్ అందుకే అన్నారు, ఊరికే అనలే. ఫోర్త్ ఎస్టేట్ అందుకే అన్నారు, ప్రజల తరఫున పనిచేస్తున్నాం, వాళ్ళ కోసం వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఫోర్త్ ఎస్టేట్. కానీ ఆ ఫోర్త్ ఎస్టేట్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి మనసు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే అసలు చెప్పక్కర్లేదు. మా ప్రధాని మోడీ గారు అయితే ఇప్పటిదాకా జర్నలిస్టులకు ఇంటర్వ్యూ లేదు, ప్రెస్ మీట్ లేదు, ఏదీ లేదు. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయి అంటే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇష్యూ కూడా సెటిల్ కాలేదు. మేము గతంలో రైల్వే పాస్ ఉండేది, రైల్వే పాస్లో 50%, మీ అందరికీ తెలుసు, 50% ఉండేది. ఆ 50% కూడా కరోనా టైంలో ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత మరి దాన్ని రీఇన్స్టేట్ చేసిందంటే అది చేయలేదు. ఇప్పుడు అట్లాగే చనిపోతే కొంత ఆర్థిక సాయం చేయాలని గతంలో ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇక్కడ మేము ఒకటే చెప్పాం, జర్నలిస్టులు ప్రమాదాల్లో చనిపోయినప్పుడు 20 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఇంతవరకు ఇవ్వట్లే. మనం ఏం చేసాం, యాక్సిడెంటల్ పాలసీ, కార్మిక శాఖ తరఫున ఒక యాక్సిడెంటల్ పాలసీ ఉంది, దాన్ని కూడా సరిగ్గా అమలు చేయట్లేదు. అందరి జర్నలిస్టుల పేరు అందులో ఇంక్లూడ్ చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మేము
మొత్తం ఇష్యూస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తున్నాం. ఇవాళ సమాచార భవన్ ముందు, హైదరాబాద్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, సమాచార శాఖ మంత్రి గారికి మేము దండబెట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే, వెంటనే ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల మీద దృష్టి సారించాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాల సమస్య ఇవాళ 40 ఏళ్ల నుంచి బర్నింగ్ ఇష్యూగా ఉంది. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారు, మళ్ళీ తెలంగాణ ఇంత 10 ఏళ్ళు అయిపోయింది, ఎవరికి దాని దృష్టి లేదు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇంకా ఆలస్యం అవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, జేఎన్జీ హౌసింగ్ సొసైటీ కావచ్చు, ఏ సొసైటీ అయినా సరే అన్ని సొసైటీలకు స్థలాలు ఇవ్వాలి. ఇవాళ హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు, నియోజక కేంద్రాలు, మండల కేంద్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ అర్హులైన జర్నలిస్టులకే ఇవ్వండి. మీరు అందరికీ ఏమి ఇవ్వక్కర్లేదు, అర్హులైన జర్నలిస్టుకే ఇవ్వండి. వాళ్ళ సర్వీసులు చూడండి, అన్ని నిబంధనల ప్రకారం అమలు చేయండి. మాకేం అభ్యంతరం లేదు. మీరు పాలసీ తీసుకురండి. ఫస్ట్ పాలసీ తెస్తే దాంట్లో ఎవరు ఫిట్ అయితే వాళ్ళకి ఇవ్వండి. పశుపునేకి ఏమని అంటలేము, సోమయ్యకి ఏమని అంటలేము. మేము దాంట్లో విధానం వస్తే ఆ విధానం ప్రకారం ఎవరికి వెల్ఫేర్ స్కీము ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. మేము ఒకటే చెప్తున్నాం, ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారు. ఆ ఎస్ఎల్పి అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఇంప్లీట్ కావాలి, ఇంప్లీట్ అయి ఆ వాదన చేయాలి. లేదు అక్కడ సాధ్యం కాకపోతే కొత్త విధానం తీసుకురావాలి. కొత్త విధానం తీసుకొచ్చి జర్నలిస్టులకు ఇవ్వాలి. ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు పెద్ద ఎకరాలు ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తున్న మీడియాకి ఎందుకు ఇవ్వరు? మేము ఒకవేళ అది చేయకపోతే రాజకీయ పార్టీలు చేసినట్టుగా మేము కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించి గుడిసెలేయాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో ఉండాలి. దయచేసి మమ్మల్ని అంత దాకా పోనివ్వద్దు ప్రభుత్వం. దయచేసి మీరు మీ విధానాన్ని తీసుకురండి, అమలు చేయండి. మేము కట్టుబడి ఉంటాం. మీరు చెప్పినట్టే వింటాం. మేము ఇవాళ ఆందోళన చేస్తున్నామంటే ప్రభుత్వానికి ఆందోళన చేసినట్టు కాదు. మా అప్పీల్, మా ఆవేదన, మా గుండెలో ఉన్న బాధని ప్రభుత్వాన్ని దృష్టి తీసుకురావడమే ఈ నిరసన ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.